మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో. ఇనిక్కు వర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. యథావిధిగా వార ఫలితాలు చెబుతున్నాం కదా. ఈ వార ఫలితాలు ఈ వారం శుభకృతనామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపాడ్యమి అనగా 1/5/2022 ఆదివారం నుండి షష్ఠి శనివారం 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాను. ముందుగా గ్రహస్థితి గురించి చెప్పుకుందామండి. రవిచంద్ర రాహులు మేషంలో ఉన్నారు. బుధుడు వృషభంలో ఉన్నాడు. కేతువు తులారాశిలో ఉన్నాడు. శని మకర రాశి, కుజుడు కుంభరాశి, గురు శుక్రులు మేనంలో ఉన్నారు. ఇది గ్రహస్థితి. ముందుగా మనం చెప్పుకుందాం ఉంది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం మేషరాశి వారికి మంచి లాభదాయకం, యోగదాయకంగా ఉంది. చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అసలు మనం ఈ వారం చెప్పుకోవాలంటే విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. 10th క్లాస్ వారు టోటల్గా దాన్ని బట్టి చెప్పాల్సి వస్తే ఈ మేషరాశి వారికి విద్యార్థులకి మంచి కాలం, యోగదాయకంగా చెప్పబడుతుంది. విద్యల్లో మంచి ప్రావీణ్యత చూపిస్తారు. విద్యలో మంచి ప్రావీణ్యం చూపించి మంచి విజయాలు చేకూర్చడానికి వీళ్ళకి అవకాశం ఉంది. అలాగే వీరికి అన్ని వర్గాల వారికి, మేషరాశి వారికి భూలాభాలు కలుగుతాయి. వాహన సౌఖ్యం, ఎప్పటి నుంచో వాహనాలు కొనుక్కుందాం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. అది ద్విచక్ర వాహనం అయినా కావచ్చు, కారు, ఇలా లారీ, ఇలాంటి వాహనాలు కొనుక్కోవాలని అభిలాష కలవారు ఈ వారంలో వాహనాలు కొనుక్కోవడానికి మంచి అవకాశంగా కనబడుతుంది. కుటుంబ పాలన, ఈ మేషరాశి వారికి కుటుంబ పాలన చాలా బాగుంటుంది. కుటుంబాభివృద్ధి బాగుంటుంది. కుటుంబ సభ్యులందరూ ఐక్యమత్యంతో ఒక మాట మీద నిలబడతారు. ఈ మేషరాశి వారు మంచి మృదు భాషణ కలిగి లౌక్యంతో జీవిస్తూ 10 మందిని కలుగుకుంటూ ముందుకెళ్తాడు. అందరి దగ్గర నుంచి సహాయ సహకారాలు పొందుతారు, సహాయ సహకారాలు ఇస్తారు. అలాగే ఎక్కువగా ఈ మేషరాశి వారు సోదరీ వర్గీయులకే ఖర్చు పెడతారు. సోదరి మండలితో, బంధుమిత్రాలతో సౌఖ్యాలు కలిగి సుఖవంతమైన జీవితం చేస్తాడు. అలాగే ఇందాక మీకు చెప్పాను, విద్యార్థులకి బాగుంటుంది, సంతానం బాగుంటుందని చెప్పాను. అలాగే మాతృవర్గీయులు కూడా మంచి అని చెప్పబడుతుంది. తల్లి, విద్య, భూమి, గృహము, వాహనం, సౌఖ్యాలు స్థానం బాగుంది. అందువల్లే వాహనాలు కూడా అవకాశం ఉంది. గృహ సౌఖ్యాలు కూడా కలుగుతున్నాయి అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ రాహు ఉండటం వల్ల, ఈ చంద్రుడితో కలవటం వల్ల, రాహు మేషంలో ఉండటం వల్ల, రవిచంద్రులతో కలవటం వల్ల కొద్దిగా మాతృవర్గీయులకి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తల్లికి సౌఖ్యాలు తగ్గుతాయి, తల్లికి ఆరోగ్య లోపాలు ఉంటాయన్నమాట ఎక్కువగా చెప్పబడుతుంది. మంచి కళత్ర సౌఖ్యాలు ఈ వారం ఈ మేషరాశి వారు అనుభవిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సంఘంలో మంచి అన్నింటి లాభాలు కలిగి ఉంటారు. ఎవరైతే ఈ మేష లగ్నంలో పుట్టారో వాళ్ళు ఆ కుటుంబంలో కనుక జ్యేష్ఠపుత్రులు అయితే కనుక వాళ్ళు మంచి లాభాలు ఉన్నాయన్నమాట చెప్పబడుతుంది. అన్నింటి మంచి కళత్ర సౌఖ్యాలు ఉంటాయన్నమాట చెప్పాను. యోగత్వం, భోగత్వం రెండు అనుభవిస్తారు. అన్యస్త్రీ సంబంధాలు అనేవి ఈ వారం కలుగుతున్నాయి. ఈ జాతకులకి జాగ్రత్తగా ఉండాలి. అన్యస్త్రీ కలయిక వల్ల కుటుంబంలో కలహాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందాక అన్నాను, స్నేహితులు అందరూ బాగుంటారనే మాట చెప్పాను. సోదరి సౌఖ్యాలు ఉంటాయని చెప్పాను. తృతీయ స్థానాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అందుకని సోదరి మండలికి ఖర్చు పెడతానని చెప్పాను అని అన్నాం. కానీ మిగతా బంధువర్గీయుల గురించి చెప్పలేదు నేను. బంధువులతో చాలా జాగ్రత్త అవసరం. ఆచితూచి మాట్లాడుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే కుటుంబంలో సఖ్యత ఉంటుందనే మాట చెప్పాను. కుటుంబ సభ్యులు చాలా వరకు అందరితో కలిసి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. అనేక శుభకార్యాలకి హాజరయ్యే అవకాశం ఉంది. వీరి చేత్తో మధ్యవర్తిత్వం చేస్తారు.
ఏ విషయానికైనా వృత్తి వ్యాపారాల విషయాలు కానీ వివాహ విషయాలు కానీ మధ్యవర్తిత్వాలు కనుక మీరు చేస్తే అవన్నీ సఫలీకృతం అవుతాయన్నమాట చెప్పబడుతుంది. మొత్తం మీద చెప్పాల్సి వస్తే ఈ మేషరాశి వారికి చాలా బాగుందని చెప్పబడుతుంది ఈ వారం. వీరికి తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి. ఆ తూర్పు దిక్కు వెళ్ళే ప్రయాణాలు చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే వీరికి 4వ సంఖ్య 5వ సంఖ్య మిత్ర సంఖ్యలు ఏర్పడుతుంది, లక్కీ నెంబర్స్ అనేది చెప్పబడుతుంది. వీరికి గురు పూజలు చాలా ఉపయోగపడతాయి. నిత్యము గురువుని ఆరాధించి ఇష్టదైవాన్నే గురువుగా భావించి, అది వెంకటేశ్వరుడే కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, విఘ్నేశ్వరుడే కావచ్చు, బాబానే కావచ్చు, ఇంకెవరే కావచ్చు, పెద్దలే కావచ్చు, అక్షరాభ్యాసం చేసిన గురువులే కావచ్చు, తండ్రే కావచ్చు, గురు పూజలు చాలా మంచివి అనే మాట చెప్పబడుతుంది. 10వ స్థానంలో శని ఉన్నాడు అన్నమాట. మీకు గతంలో మొన్న ఉగాది పంచాంగంలో చెప్పడం జరిగింది. 10వ స్థానంలో శని వచ్చాడు కాబట్టి ఎప్పుడు ఈ సంవత్సరాంతం వరకు శని ధనిష్ట నక్షత్రం ఉండడం వల్ల ఈ కంటక శని ఈ సంవత్సరాంతం వరకు ఉంటుంది కాబట్టి అధికారులతో పెద్దలతో మనన కలిగి ముందుకెళ్ళాలన్నమాట చెప్పబడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా పై అధికారులతో ఎటువంటి స్పర్ధ లేకుండా ఉండాలన్నమాట చెప్పబడుతుంది. తరచూ గురు పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి గురించి చెప్పుకుందాం. ఈ వారం గ్రహస్థితిని బట్టి వృషభ రాశి వారికి ప్రారంభం 2 రోజులు మాత్రమే మిశ్రంగా ఉంది. తదుపరి వారం మొత్తం చాలా బాగుంది. సంతానం బాగుంది. విద్యార్థులు మంచి స్థితిలో ఉంటారు. సంతానం కూడా మంచి స్థితిలోకి వస్తారు వీళ్ళ సంతానం. అయితే సోదర వర్గీయులకే కొద్దిగా తప్పు జరుగుద్ది. పార్ట్నర్స్తో విభేదాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవాళ్ళు పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశివారు వాహన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూములు కొనుగోలు, రిజిస్ట్రేషన్ వ్యాపారాల్లో, రిజిస్ట్రేషన్ జరిగే సందర్భాల్లో భూములు కొనుగోలు అమ్మకాల్లో ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. జాగ్రత్తగా 1కి 10 సార్లు మనం ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు చదువుకుని ముందుకు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మనం అన్ని చేసుకుని మంచిది. రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో లోను, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు పార్ట్నర్షిప్ సభ్యులతోనూ తగు జాగ్రత్త అవసరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భూములు కొనుగోలు చేస్తారు, గృహాలు కూడా కొనుగోలు చేస్తారు. కానీ ఆచితూచి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశివారు ఈ వారం దుర్వార్తా శ్రవణం వింటారు. మాతృవర్గీయుల సూతకాలు ఉంటాయి, మాతృవర్గీయులకి గండాలు ఉంటాయి అన్నమాట చెప్పబడుతుంది. సత్కలత్వం ఉంటుంది. దాంపత్య అన్యోన్యతలు బాగుంటాయి. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కానీ మంచివాళ్ళే అయితే సరదాగా అంటారు అనమాట, మంచి వ్యక్తే గుణం కూర్చేదండి మాట అంటారు కొంతమంది. అది కొన్ని సందర్భాల్లో వర్తిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఈ వారం పెద్ద బాలేదు. ఏంటంటే లైంగిక సంపర్క విషయాల్లో తగు జాగ్రత్త వహించాలి. ఈ లైంగిక సంపర్క విషయాల్లో అపశృతుల వల్ల దంపతుల్లో ఆనంద లోపాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా వివాహమైన జంటలు ఈ కళత్ర సౌఖ్యాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలా ఎదుర్కొని ఏదో అపార్థాలకు దారి తీసుకునే దంపతులు ఇరువురు గొడవలకి దూరంగా ఉండాలి. గొడవలు పరస్పరం అన్యోన్యతతో ఆలోచించి ముందుకెళ్ళాలి తప్ప ఈ చేసే అపస్థుతుల వల్ల మీరు అపార్థాలకు తావుదీసి కళత్ర విభేదాలు దారి తీసుకోవద్దని మీకు మనవి చేస్తున్నాను. అలాగే పెద్దలతో కీర్తి ప్రతిష్టలు బాగున్నప్పటికీ సంఘంలో పెద్దలతో కొద్దిగా గౌరవాలతో ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. వాళ్ళ పెద్దల ఆదరణ అనేది ఈ రాశి వారికి అవసరమై ఉంది. అలాగే డాక్టర్లు, అలాగే ఇంజనీర్లు, శస్త్రాస్త్రములతో కూడుకున్న వృత్తులతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారో, డాక్టర్లు, సర్జన్స్ అయితే ఎవరున్నారు, ఎలా అయితే ఉన్నారో, వీళ్ళందరికీ మంచి లాభదాయకంగా ఉంది ఈ వారం. వీళ్ళు చేసే ప్రతి పని సక్సెస్ అవుద్ది. అలాగే సంతానం ద్వారా సౌఖ్యాలు, సంతానం ద్వారా మేలు జరుగుతుంది అన్నమాట ఇందాక చెప్పడం జరిగింది. వీరికి దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా బాగుంటాయి ఈ వృషభరాశి వారికి ఈ వారం. వీరికి లక్కీ నెంబర్ 5 అండి. మీరు ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేస్తే కనుక నిత్యము ఈ వారం చేస్తే సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి.
ఈ మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందో అంటే, తరచూ ఔషధ సేవనం, ఆరోగ్య సమస్యలు తరచూ ఈ వారం అంతా ఉంటాయి. చికాకులు అన్నీ ఉంటాయి. మందబుద్ధి, నిద్ర తక్కువగా ఉండటం, టెన్షన్స్. అలాగే వీరు వాహన విషయాల్లోనూ, అగ్ని విషయాల్లోనూ, పరికరాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే విద్యార్థులు ఎలాగైనా చదువు సంబంధించిన విషయాల్లో మంచిగానే ముందుకెళ్తారు. గురుబలం బాగుండటం వల్ల విద్యలో రాణిస్తారు. అయితే సోదరునికి తప్పు ఈ వారం, ఈ రాశి వారికి సోదరునికి గండం తప్పు అని మాట చెప్పబడుతుంది. దాంపత్య సౌఖ్యాలు ఉన్నాయి. కళతను ఇరువురు ఆలోచించుకుని మంచిగా ముందుకెళ్తారు. శుభకార్యాలకు వెళ్తారు. ఒక మాట మీద నిలబడి దంపతులు ఇరువురు ముందుకెళ్తారు. దాంపత్య జీవనం బాగుంటుంది. అయితే అష్టమశని నడుస్తుంది. ఈ అష్టమశని నడుస్తుంది కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి శనివారం రాహుకాల సమయంలో, అంటే ప్రతి శనివారం 9 to 10:30 మధ్య రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో దుర్గామాతకి నిమ్మడప్పుల్లో దీపారాజన చేసి నైవేద్యం సమర్పించి అమ్మవారిని స్మరించుకుంటూ చక్కగా పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మినపగారులు, బెల్లంతో తయారు చేసిన మినపగారులు నైవేద్యంగా సమర్పిస్తూ, అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తరచూ చేయండి. అలాగే అమ్మవారికి ఇచ్చే నైవేద్యాల్లో వారానికి ఒకటి చొప్పున మార్పు చేర్పు చేయండి. ఒక వారం బెల్లపు గారెలు, రెండో వారం దద్దోజనం, తదుపరి వారం మళ్ళీ మినువులతో చేసిన ఏదైనా సున్నులుగానే ఏదైనా చేయండి. అలాగే మనకు దగ్గరలో దొరుకుతున్నటువంటి చెరుకు గడ ముక్క నైవేద్యం అమ్మవారు సమర్పించండి. ఇలా వారం విడిచి వారం రకరకాలుగా అమ్మవారికి మనం రోజు ఒకే పదార్థం పెట్టినా ఎవరికైనా అది బోరు కొడుతుంది, మనకైనా బోరు కొడుతుంది. అమ్మవారికి కూడా అంతే. అది వండిన పదార్థాన్ని, చల్లార్చిన పదార్థాన్ని పెట్టండి. వేడివేడిగా గారెలు పెట్టద్దు. అవి ఆ పదార్థాలని మీ ఇంట్లో ఉన్నటువంటి సునకం అనగా డాగ్, కుక్క కానీ, వీధుల్లో తిరగబడే కుక్కలకు కానీ ఏమైనా ప్రసాదంగా వేసి నమస్కరించుకోండి. అలాగే ఆవుల్ని పూజించండి. ఆవులకి ఉలవలు అనేది దానం చేయండి. అలాగే అష్టమశని జరుగుతుందని చెప్పా కాబట్టి తరచూ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి గుడికి వెళ్తాం, ఆయన్ని స్మరించుకోవటం చాలా మంచి విశేషంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి పడమర దిక్కు చాలా మంచిది. అలాగే రెండో దిక్కు, తూర్పు దిక్కు కూడా ప్రయాణాలు చాలా మంచివి అని నాకు చెప్పబడుతుంది. నలుపు రంగులు, ఎరుపు రంగులు మంచివి. విష్ణుమూర్తి పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనలు కూడా చాలా మంచివి. అలాగే అష్టమశని వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగరు వల్ల ఉన్నటువంటి వాళ్ళు కానీ, తలనవరాలకు సంబంధించిన వ్యాధులు కానీ, అదేవిధంగా హృద్రోగ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ తగు జాగ్రత్తగా, నాకు ఔషధ సేవనం అనేది ఉందని చెప్పా కదా, వీళ్ళందరూ తగు జాగ్రత్తగా ఉండాలి అని నాకు చెప్పాలి. వీరికి అదృష్ట సంఖ్య ఈ వారం 6 అయింది. విష్ణుమూర్తి పూజలు ఇందాకే చెప్పాను, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి గురించి చెప్పుకుందాం. ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా యోగదాయకంగా, లాభదాయకంగా ఉంది. సోదర లాభం ఉంది. సోదరీమణులతో కలయిక వీరికి ఉంది. బంధుమిత్రులతో సఖ్యత కలిగి ముందుకెళ్తారు. అనేక శుభ కార్యక్రమాలకి వెళ్తారు. శుభ కార్యక్రమాలకి ఖర్చు పెడతారు. ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తారు. అయితే సంతానం పట్ల కొద్దిగా చింతనప్పటికీ సంతానం ద్వారా సౌఖ్యాలు కలిగి, వారి ద్వారా సౌఖ్యాలు కలిగి సుఖవంతమైన జీవనం అనేది గడవడానికి ఈ వారం బాగుంది. గృహ సౌఖ్యాలున్నాయి. అలాగే వీరు కూడా వాహనాల్లో
కొనుక్కోవడానికి అవకాశం కనబడుతుంది. భూములు, వాహనాలు, క్రయ విక్రయాలు చేస్తారు. క్రయము విక్రయము 2 చేస్తారు. అలాగే కుటుంబ ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాచరణలకే ఖర్చు పెడతారు. అయితే ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు రక్తహీనత, ఋతుధర్మ లోపాలు ఉంటాయి. వాటి వల్ల ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. సత్కలత్రవంతులు అవుతారు. భర్తతో అన్యోన్యత కలిగి ముందెళ్తారు. అదేవిధంగా పితృవర్గీయుల ద్వారా రావాల్సినటువంటి ఏదైతే ఉందో అవన్నీ ఆస్తిపాస్తులు కానీ, ధనధాన్యాలు కానీ ఈ వారం కూడా వీరు చేజిక్కించుకునే అవకాశం ఉంది. అనేక గృహ సౌఖ్యాలతో, మనసు ఉల్లాసంతో, ఉత్సాహంతో, మొత్తమే చెప్పాల్సి వస్తే ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. బాగుందన్నమాట చెప్పబడుతుంది. వీరికి తూర్పు దిక్కు ఎరుపు రంగులు అంటే తూర్పు దిక్కు ప్రయాణాలు, ఎరుపు రంగులు వస్త్రాలు మంచివి. అలాగే తెలుపు రంగు కూడా మంచిదనే మాట చెప్పబడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు కూడా మంచిదని చెప్పబడుతుంది. ఈ వారం వీరికి, ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఈ సింహరాశి వారికి ఈ వారం గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి టోటల్గా చెప్పాల్సి వస్తే ఈ వారం అంతా బాగుందన్నమాట చెప్పబడుతుంది. అయితే వార ప్రారంభంలో ఈ 2-3 రోజుల పాటు రుణాలు చేస్తారు. రుణాలు చేయాల్సిన అవసరం వీరికి ఏర్పడుతుంది. సంఘంలో పరపతి బాగుంటుంది. మధ్యవర్తిత్వాలను నిర్వర్తిస్తారు. వీరు చేసే మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. ఎదుటివారికి తనకు లాభం ఉన్న లేకపోయినా ఎదుటివారికి లాభాన్ని చేకూరుస్తాయి. మాతృప్రేమ పొందుతారు. మాతృవర్గీయుల ద్వారా సహాయ సహకారాలు ఉన్నాయి. మేనమామల ద్వారా కూడా సహాయ సహకారాలు అందుకుంటారు. ఈ వారం మొత్తం ఫైనాన్షియల్గా చాలా బాగుందన్నమాట చెప్పబడుతుంది. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉండేవాళ్ళు భాగస్వామ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారికి, ఇంజనీర్లకి, కళారంగం ఉన్నవారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి కాలం అనేది చెప్పబడుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత రావడానికి అవకాశం ఉంది. మంచిగా పరీక్షలు రాస్తారు, మంచిగా ముందుకెళ్తారన్నమాట చెప్పబడుతుంది. దాంపత్య సౌఖ్యాలు ఉన్నాయి. అయితే కొద్దిగా జాగ్రత్త అవసరం. మీ సహచరి ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే ఉన్నారో దంపతులు ఇరువురిలో భర్తకి ఈ రాశి భర్త అయి ఉంటే కనుక భార్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి స్త్రీ అయి ఉంటే భర్త విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు కర్మలు, దుష్కర్మలు చేస్తారు ఈ వారం ఈ రాశి వారు. పరస్త్రీ సాంగత్యాలు, పరపురుష సాంగత్యాలు అనేవి ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. ఆదాయం ఎలా ఉందో, సౌఖ్యం ఎలా ఉందో, పరపతి ఎలా ఉందో, మధ్యవర్తిత్వం ఎలా ఉందో, శుభకార్యాలకు వెళ్తున్నారని నేను చెప్పాను. వీటన్నిటితో పాటు చెడు కూడా ఉంది సుమా. చాలా జాగ్రత్త అవసరం. అజీర్ణ వ్యాధులు, ముఖ్యంగా చెడు అనేది మాట చెప్పాను కాబట్టి సుఖవ్యాధులు రావడానికి అవకాశం ఉంది. స్త్రీ పురుషుల అంగాంగాలకు సంబంధించినటువంటి వ్యాధులు, ఎలర్జీ, చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా పెచ్చువిల్లుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పొచ్చు అంటే గురువు కుజుడు కలిసి అష్టమంలో కూర్చున్నారు. గురువు కుజుడు శత్రువులు, ఒకరు యోగి, ఒకరు భోగి. యోగ భాగత్వాలు ఈ వారం వీళ్ళు ఎలా చేస్తారనేది చెప్పలేము. అన్నీ చండాలంగా ఉంటాయి. యోగం చేయాలన్నా అతి కష్టమే చేస్తారు. భోగం చేయాలన్నా, భోగం చేయడానికి త్వరితగతిన ముందుకెళ్తాడు. ఆ భోగం చేయడానికి కారణం శుక్రాచార్యుడు. అది ముందుకు తోస్తాడు. ఈ యోగా భోగత్వాలతో మతి స్థిమితం వల్ల ఏది చేయాలో సరైన సమయంలో చేయక చెడు సహవాసాలు ఎదురైనప్పుడు చెడు ఫలితాలు ఎదురొస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఒక సందర్భంలో కొంతమంది పరపతి బాగుందని చెప్పారు. పరపతిని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది.
పెద్దల మాట విని, గురువుల మాటలు విని ముందుకెళ్ళాలి. వీరికి ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణాలు బాగుంటాయి, దక్షిణ దిక్కు ప్రయాణాలు బాగుంటాయి. రోజ్ కలర్స్ వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అలాగే తెల్లని వస్త్రం కూడా చాలా మంచిది, శుభదాయకమైన మాట చెప్పబడుతుంది. వీరికి ప్రతినిత్యం ఈ వారం మొత్తం గురు పూజలు, సూర్య నమస్కారాలు చేస్తే మంచిది. అయితే శత్రువుల పట్ల లాభాలు, జ్ఞాతుల ద్వారా లాభాలు అనేది కూడా కనబడుతుంది. శని మంచి పని చేస్తున్నాడు. గురువుకి సూర్య నమస్కారాలు చేయమని చెప్పాను. ఈ రాశి వారికి, ఈ సింహరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 2. అదేంటంటే 1వ సంఖ్య, 9వ సంఖ్య. వాహన విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం అనే మాట చెప్పబడుతుంది. తదుపరి మనం కన్యా రాశి గురించి చెప్పుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే, ఒక విధంగా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలు అనే మాట చెప్పబడుతుంది. సంతానం మేలు జరుగుద్ది, సంతతి ద్వారా సౌఖ్యాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు, మంచిగా ముందుకెళ్తారు గురుబలం వల్ల. ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుంది. అవసరమైనప్పుడు మనకు రావాల్సిన సొమ్ము అందుబాటులోకి వస్తుంది. కుటుంబానికి కావాల్సిన విలువైనటువంటి వస్తు సామాగ్రిని సమకూర్చుకుంటాం. అంటే ఫర్నిచర్, ఫ్రిడ్జు, ఇవి ఏవైతే ఉన్నాయో కొన్ని మార్పు చేర్పులు, ఎప్పటి నుంచో మనం మార్పు చేర్పులు చేసుకోవాల్సిన గృహంలో ఉన్నటువంటి వస్తువుల్ని ఈ వారం మార్చుకోవడానికి అవకాశం కనపడుతుంది. సంఘంలో కూడా మీదే పై చేయని మాట చెప్పబడుతుంది. సత్కళత్ర సౌఖ్యాలు ఉన్నాయి. అయితే కళత్రంతో జాగ్రత్తగా ఉండాలి. కళత్రంతో చిన్న విషయానికే మీకు, అంటే మీ భాగస్వామితో, మీ జీవిత భాగస్వామితో చిన్న విషయానికే గొడవలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ వారం గ్రహస్థితి చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో, ముఖ్యంగా గొడవల విషయంలో. అలాగే ఈ వారం వీరు కూడా శుభకార్యాలకి, తీర్థయాత్రలకి వెళ్తారు. విద్యార్థులకు మంచి కాలం నేను చెప్పాను. అయితే వారాంతంలో చివరి భాగంలో సంతానానికి కొద్దిగా ఆరోగ్య లోపాలు ఉంటాయి. అయితే దైవానుగ్రహం వల్ల, గురుబలం వల్ల దాన్ని మీరు అవలేలుగా దాటుకుని ముందుకెళ్తారు. బాగుంటుంది. సంతతికి మంచి జరుగుద్ది అన్నమాట. ఓవరాల్గా చివరికి చెప్పబడుతుంది. మంచి జ్ఞాపశక్తి, బుద్ధిమాన్యం కలిగి ముందుకెళ్తారు. చక్కటి నిద్ర, ప్రతిదీ దాని విషయంలో జాగ్రత్త పడి రేపేం చేయాలనేది ప్రణాళికను రచించుకుని ప్రతిరోజు తదుపరి రోజు గురించి ఆలోచిస్తూ విజయాలు ఎలా సాధించాలనే విధంగా ముందుకెళ్తారు. కేతు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట చెల్లింపుతనం బాగుంటుంది. మాటతో నెగ్గుకొస్తారు. అయితే శుక్రుంట్లో కేతు ఉన్నాడు కాబట్టి పరుషపద్యాలతో ముందుకెళ్తారు. ఆఖరికి మీ మాటే మీదే విధంగా పై చేయవద్ది. వీరికి కూడా, ఈ కన్యరాశి వారికి కూడా పరస్త్రీ సాంగత్యాలు, పరస్త్రీ కొత్తగా పరిచయం అవుద్ది. పరస్త్రీ సాంగత్యం అది ఏర్పడడానికి అవకాశం ఉంది. తనకన్నా వయసులో ఎక్కువ ఉన్న స్త్రీతో రమించే అవకాశం అనేది ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారితో సమాగమనం అనేది కనబడుతుంది గ్రహస్థితిత్యా. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి మాట చెప్పబడుతుంది. ఈ వారం నలుపు రంగులు మంచివి. లక్ష్మీదేవి పూజలు కలిసి వస్తాయి. వీరికి అదృష్ట సంఖ్య, ఈ కన్యా రాశి వారికి ఈ వారం సంఖ్య 5వ నంబరు. తదుపరి మనం తులారాశి గురించి చెప్పుకుందాం. ఈ రాశి వారికి, తులారాశి వారికి మిశ్రమంగా ఉందండి ఫలితాలు ఈ వారం. చాలా జాగ్రత్త. పెద్దలతో, వృత్తి ఉద్యోగాల్లో పెద్దలతో, అలాగే తల్లిదండ్రులు, పెద్దలు, మామూలు, మేనమామలు, వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఒదిగి జీవించండి, ఒదిగి ముందుకెళ్ళండి.
లౌక్యంతో బతకండి, లౌక్యంతో ప్రయాణం చేయండి. సంతానం మంచి స్థితిలో ఉంటుంది. సంతానం విషయంలో ఆలోచించాల్సిన పని లేదు. సంతానం చక్కగా చదువుకుంటారు, పరీక్షలు బాగా రాస్తారు, మంచి ఉత్తీర్ణతకి దారిస్తుంది, సంతానం విషయానికి మేలు జరుగుతుంది మాట చెప్పబడుతుంది. వీరు కూడా, ఈ తులారాశి వారు కూడా యోగ భోగత్వాల విషయంలో భిన్నత్వంగా ఉంది. యోగత్వం భోగత్వం రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దయాదాక్షిణ్యాలతో కలిగి అన్యుల మాటలు విని మొసల కన్నీరు కాచే వాళ్ళని చూసి అతి ప్రేమతో దయాదాక్షిణ్యాలు లొంగిపోయి అపాత్ర దానాలు ఎక్కువ చేస్తారు. ధనాన్ని కోల్పోవడం అనేది జరుగుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్టర్లకి భూ సంబంధ వ్యాపారాలకు కలిసి వస్తాయి. అలాగే వీరికి భార్య తరపు సహాయ సహకారాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వారం. భార్య తరపు బంధువుల ద్వారా సహాయ సహకారాలు ఉన్నాయి. కుటుంబానికి అభివృద్ధికి ఈ వారం భార్య ఎక్కువ తోడ్పడుద్ది. భార్య రుణాన్ని, భార్య ఇచ్చే రూపాయి తీసుకుని భార్య ధనాన్ని ఈ వారం ఈ జాతకుడు ఖర్చు పెట్టే అవకాశం ఉందన్నమాట చెప్పబడుతుంది. అలాగే ఈ గురుశుక్ర కలయిక షష్టమ స్థానంలో కలిశారు కాబట్టి వీరు కూడా లైంగికపరమైనటువంటి చికాకులు దాంపత్యంతో ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకెళ్ళాలి. ముఖ్యంగా కొత్త దంపతులు అంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా పెళ్ళి అవుతుంది కాబట్టి ఒక పరస్పరం అవగాహనతో ఆలోచించుకుని ముందుకెళ్ళాలి తప్ప అనవసరంగా అభాండాలు వేసుకుని ఒకరిని దూషించుకుని ముందుకెళ్ళకూడదు అనమాట. ఈ తులారాశి వారికి కూడా చెప్పబడుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ వారం కొద్దిగా మతి భ్రమణ, నిద్ర తక్కువ ఉండటం, మానసిక భీతి, అకాండ భీతి ఉంటుంది. తలనరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. మూర్ఛ ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులకి, అలాగే ఈ తలనరాలకు సంబంధించిన వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు అనే మాట చెప్పబడుతుంది. వీరికి మొత్తం మీద చెప్తే మిశ్రమంగా ఉందనే మాట చెప్తున్నాను. వీరికి పడమ దిక్కు ప్రయాణాలు, ఉత్తర దిక్కు ప్రయాణాలు రెండు మంచివి. పడమరైనా ఉత్తరైనా మంచిదే. అలాగే పసుపు రంగులు, తెలుపు రంగులు రెండు కలర్స్ మంచివే. పసుపు కలరు దుస్తులు, తెల్లని వస్తువులు ధరించడం మంచిది. అలాగే వీరికి గురు పూజలు మంచివి. ప్రతి వారం వీరు కూడా రాహుకాలంలో పూజ చేస్తే చాలా మంచిది. ఎందువల్లంటే వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తుంది. రాహుకాలంలో దుర్గామాత పూజ ఇందాక చెప్పాను కదా, దుర్గామాత పూజలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆకు పూజ కూడా ఆంజనేయ స్వామి గుడిలో ఆకు పూజలు కూడా చేయించుకుని హనుమంతుని దేవాలయంలో చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని మాట చెప్పబడుతుంది. వీరికి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. తదుపరి మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. ఇక వృశ్చిక రాశి వారికి గ్రహస్థితిని బట్టి చూస్తే ఈ వారం చాలా బాగుందన్నమాట చెప్పబడుతుంది. విద్యార్థులకు మంచి కాలం, అలాగే వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా చాలా మంచి కాలం చెప్పబడుతుంది. ధనరాబడి బాగుంది. ఈ వారం వీళ్ళు ఎక్కువగా సహాయ సహకారాలు ఎదుటి వ్యక్తులకి చేస్తారు. గురువులకి, పెద్దలకి, ఎవరైతే ఉన్నారో మత బోధకులకి, ధర్మకార్యాచరణ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు పెద్దలకి. అలాగే వ్రతమత దీక్షలు కూడా ఎక్కువ చేస్తారన్నమాట ఈ వారం చెప్పబడుతుంది. ధనం ఎక్కువగా వాటి కోసం ఖర్చు పెడతారన్నమాట చెప్పబడుతుంది. సోదర సౌఖ్యాలు చాలా బాగున్నాయి. అలాగే కళత్ర సౌఖ్యాలు కూడా చాలా బాగున్నాయి. భర్తతో అనురాగం, ఆప్యాయత పంచుకుంటారు, ముందుకెళ్తారు. వీరికి కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి వాహన సౌఖ్యాలు విషయంలో కొత్తగా వాహనాలు కొనడం అనేది చేస్తారు. ఉన్న వాహనాలు మార్చడం, కొత్త వాహనాలు కొనుక్కోవడం, లేకపోతే కొత్తగా వాహనం కొనుక్కోవాలన్న ఉత్సుకత ఉన్నవాళ్ళు ఈ వారంలో ఆ విషయంలో సఫలీకృతం చెందుతారు. భూ సంబంధమైన వ్యాపారాలు బాగున్నాయి. అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగున్నాయి. పెద్దలతో మంచి పేరు తెచ్చుకుంటారు. అన్నింటి లాభాలు కలిగి ముందుకెళ్తారు. పట్టిందల్లా బంగారం లాగానే ఉంది. అయితే ఈ వారం వారికి ఒకే ఒక్క చిన్న చిక్కు ఏంటంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. జీవిత భాగస్వామికి గురించి చెప్తాను. ముఖ్యంగా జీవిత భాగస్వామికి, ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కఫ శ్లేష వ్యాధులు, చర్మ సంబంధమైన అనారోగ్యాలు,
అలాగే వారికి గుండె ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి. ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళకి అవి కొంచెం ఉధృతం అవుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కీళ్ళ నొప్పులు, వెన్నుముక్క నొప్పులు అనేది కూడా కొత్తగా కనపడవచ్చు. శనిబలం, గురుబలం బాగుంది. అలాగే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల విలాసాలకు బాగా ఖర్చు పెడతారు. కలత్ర సౌఖ్యాలను వేస్తారు. భార్యాభర్తలు ఇరువురు మంచిగా ఆలోచించుకుని ముందుకు వెళ్తూ అనేక గృహ కార్యక్రమాలకి, అలాగే శుభ కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి భార్యాభర్తలు ఇరువురు కలిసి ముందుకెళ్తాం జరుగుద్ది. ఈ జాతకుని సోదరీమణికి విషయంలో కొంచెం సోదరీమణి కానీ లేదా మరదల సంబంధికులతో కానీ కొద్దిగా ఆచి తూచి మాట్లాడుతూ ముందుకు వెళ్ళాల్సిందిగా ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి చూడటం జరిగింది. మరదలకి సోదరీమణితో తప్పు, మేనత్త మేనమామ పిల్లలు కానీ మరదలు కానీ అలాగే వరుసగా చెల్లెలైన వ్యక్తి కానీ ఉంటే ఈ వృశ్చిక రాశి వారి సంబంధికులతో కొద్దిగా ఆచి తూచి మాట్లాడుతూ తత్ప్రవర్తనతో వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి ఉత్తర దిక్కు ప్రయాణం, దక్షిణ దిక్కు ప్రయాణాలు రెండు యోగిస్తాయి. పసుపు రంగుల దుస్తులు తరచూ వాడండి. అలాగే తెలుపు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండండి. మీకు ఇందా నుంచి మీకు అన్ని రాసుల వారికి మీకు చెబుతున్నాను ఒక విషయం. ఈ వారం కలిసి వచ్చే రంగు ఇది, ఈ వారం కలిసి వచ్చే ప్రయాణ దిక్కు ఇది అని చెప్తున్నాను. ఈ వారం కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఇది అని చెప్తున్నాను. అయితే ఇలా చెబుతున్నా మనం ఎలా వేసుకోగలుగుతాం? పసుపు అంటున్నాడు, సిద్ధాంతి గారు తెలుపు అంటున్నాడు, మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అని మీరు క్వశ్చన్ వేయచ్చు. కనీసం పసుపు వర్ణాలు అన్నాను కాబట్టి మీరు వాడే పడుకునే గృహంలో డోర్ కర్టెన్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ కనీసం అలా అన్నా వాడండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు, దక్షిణ దిక్కు ప్రయాణాలు కూడా అని చెప్పే కదా, అవి ఆ ప్రయాణాలు లాభిస్తాయి అని అన్నానే కానీ ఓకే అది అదృష్టం వచ్చేస్తని చెప్పట్లా, చాలా వరకు మంచిదని శ్రేష్టమని చెబుతున్నాం అనమాట. అలాగే ఈ రాశి వారికి 5వ సంఖ్య, 6వ సంఖ్య 2 సంఖ్యలు మంచి యోగాన్ని కలిగిస్తున్నాయి, అదృష్టాన్ని కలిగిస్తున్నాయి అని మాట చెప్పబడుతుంది. వాహన సౌఖ్యాలు ఉన్నాయన్నమాట, ఇందాకే చెప్పాను. సుబ్రహ్మణ్య స్వామిని మట్టికి ఈ రాశి వారు వదలకూడదు. సుబ్రహ్మణ్య స్వామిని ఈ వారం గట్టిగా పూజించి మంచిది అని మాట చెప్పబడుతుంది. అలాగే గురువు పూజలు మంచివి. ఎవరికన్నా పెద్దలకి, వయసులో పెద్దవారికి, గురువులకి, పండితోత్తములకి, పురోహితులకి సత్కార్యం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. తదుపరి ధనురాశి గురించి చెప్పుకుందాం. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందో చెప్పుకుందాం. వీళ్ళు ఏళ్ళ శని ముగింపులో ఉన్నారన్నమాట, మనం ఉగాది పంచాంగ శ్రమంలో చెప్పడం జరిగింది. అయితే శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో కూడా ఈ వారం జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వారం మొత్తం వీరికి మిశ్రమైన ఫలితాలే ఉన్నాయి. అలాగే ప్రథమార్థంలో కొద్దిగా ఆరోగ్య లోపాలు అనేవి కనబడుతున్నాయి. అలసట, నిద్రలేమి, అకారణ భీతి అనేది ఈ వారం మొదటి 2-3 రోజులు ఆరోగ్య విషయంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి కనబడుతున్నాయి. అన్నీ సంపూర్ణంగానే చేతికి అందుతాయి. విద్య, భూమి, గృహము, వాహనము, స్థితి సౌఖ్యాలు అనేవి బాగుంటాయి. మాతృ సౌఖ్యాలు కూడా బాగుంటాయి. వాహన స్థితి సౌఖ్యాలు కూడా బాగుంటాయి. అయితే ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య విషయంలో మొదట ప్రథమార్థంలో 2-3 వాటి జాగ్రత్త కొంచెం సరిపోతుంది. వీరి సంతానం మంచి స్థితిలోకి వస్తారు. ఈ రాశి వారు విద్యార్థులు మంచి ఉత్తీర్ణత కలిగి, మంచి మేధస్సు కలిగి, మంచి ఎగ్జామ్స్లో మంచి ప్రావీణ్యత చూపిస్తారు. మంచి ఉత్తీర్ణులు అవ్వడానికి బాగా అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారి సంతానానికి మంచి సౌఖ్యాలని, సంతతి ద్వారా లాభాలు కలిగి సుఖిస్తారు. అలాగే ఈ రాశివారు దాంపత్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తన భాగస్వామితో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అయితేనేమి, అలాగే కుటుంబం విషయాల్లో ఆమె చెప్పిన మాట లేదా భర్త, ఆ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, పురుషుడైతే స్త్రీని,
స్త్రీ అయితే పురుషుడిని మాట విని ఒదిగి నడుచుకుంటే, ఒక మాట మీద నడుచుకుంటే ఈ వారం నల్లేరు మీద బండిలాగా ఉంటుంది. చాలా సుఖవంతమైన జీవనానికి అవకాశం ఉంది. స్పర్ధలు ఈజీగా సమసిపోతాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కోర్టు లాభాలు ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయ రంగంలో వృత్తుల్లో వారికి, డాక్టర్లు, ఇంజనీర్స్, భూ సంబంధ వ్యాపారాలు అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, అదేవిధంగా ఫ్యాన్సీ రంగంలో ఉన్నవాళ్ళు, కళారంగంలో ఉన్నవారు, మందుల కంపెనీ వాళ్ళు, మందుల షాపుల వాళ్ళు, వృత్తి వ్యాపారం చేసే బాగుంది. పాల పదార్థాల వరకు బాగుంది. అలాగే ఈ రాశి వారికి, ఈ ధనురాశి వారికి భాగ్యాధిపతి రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. నిండుగా మెండుగా అనుకున్న సమయానికి ధనం ఏదో రూపంలో చేతులకు వచ్చి పడుతుంది. మళ్ళీ తెల్లరికల్లా మళ్ళీ ఇది చూసుకోని పరిస్థితి అనేది ఈ వారం అంతా ఉంది. ఈ రాశి వారికి మామ, మేనమామ, తండ్రి సంబంధికులతో జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే భాగ్యాధిపతి రవితో రాహు కలిసి ఉన్నాడు. కలిసి ఉండడం వల్ల మామ, మేనమామ సంబంధికులు, తండ్రి, ఈ వర్గీయులతో చాలా జాగ్రత్త అవసరం అన్నమాట చెప్పబడుతుంది. ఈ గ్రహాలు ఈ వార గ్రహస్థితిని బట్టి ఆరోగ్యం తక్కువ అని చెప్పాను, అలసట అనేది మాట చెప్పాను. అలాగే వీరికి గొంతు సంబంధమైన అనారోగ్యాలు, అజీర్ణం, నరాల బలహీనతలు, చికాకులు, నిద్ర తక్కువగా ఉండటం, మెదడు నరాలకు సంబంధించిన వ్యాధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ రాశి వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి కూడా కొత్త స్త్రీ పరిచయం, నూతన స్త్రీ పరిచయాలు అనేవి ఈ వారంలో కనబడుతున్నాయి. అయితే ఆ నూతన స్త్రీ పరిచయం వల్ల అది చెడుకు దారిస్తుందని అనుకోవద్దు. మంచి సౌఖ్యానికి, మంచి ఆదర్శవంతమైన స్నేహశీలతకు దారిస్తుంది. ఒక స్త్రీ ద్వారా మీకు లాభాన్ని ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకుని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే కనుక స్త్రీ సావాసం, నూతన స్త్రీ సావాసం వల్ల మంచి జరుగుతుంది అన్నమాట. ఈ ధనురాశి వారికి చెప్పబడుతుంది. వీరికి తూర్పు దిక్కు మంచిది అన్నమాట చెప్పబడుతుంది. ఈ వారం వీరికి తూర్పే కలిసి వస్తుంది. అసలు ధనురాశి వారికి ఎప్పుడూ తూర్పే, కానీ ఈ వారం కూడా తూర్పు దిక్కే కలిసి వస్తుంది. ఎరుపుత సంబంధ రోజు కలర్స్ మంచివి. నిత్యం సూర్య నమస్కారాలు చేయండి, గురు పూజలు చేయండి, పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించండి. ముఖ్యంగా తండ్రిని, పెద్దల్ని, పురోహితుల్ని, గురువుల్ని, ఆచార్యుల్ని గౌరవించండి. సంఘంలో మీ మర్యాదకి, మీ స్థితికి లోటు ఉండదు. సంఘ గౌరవాలు పొందుతారు. శని ఏలాంటి శని చివరి భాగంలో ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఈ సంవత్సరం మీరు అందుకుంటారు. నిత్యం సూర్య నమస్కారాలు చేయండి, గురు పూజలు చేయండి అనమాట మరొకసారి చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 9వ సంఖ్య, 5వ సంఖ్య మంచివనేమాట ఈ వారం చెప్పబడుతుంది. ఇక తదుపరి మనం మకర రాశి గురించి చెప్పుకుందాం. ఈ మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే గ్రహస్థితి చాలా బాగుంది. అయితే విద్యార్థులకు కొద్దిగా గడ్డుకాలం అనే చెప్పాలి. శ్రమతో కూడినటువంటి జీవన విధానం ఉంది. కొద్దిగా చికాకులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ చివరికి విద్యార్థులు కూడా మంచి మార్గంలోకి వస్తారన్నమాట చెప్పబడుతుంది. పట్టుదలతో స్వకార్యాచరణ చేస్తారు. అన్ని పనులను స్వకార్యాలు నెరవేర్చుకుంటారు. లౌక్యంతో, పెద్దలతో, సంఘ జీవనంలో, వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో లౌక్యం మెరిగి స్వకార్యాచరణలను నెరవేర్చుకుంటూ బహునేర్పరలే అంటారు. తనకన్నా పెద్దవారితో ఎలా పని చేయించుకోవాలనేది వీళ్ళకి మకర రాశి వారికి అసలు ఎప్పుడు ఉంటుంది. ఈ వారం ఇంకా లౌక్యంతో ముందుకు వెళ్ళి పని చేయించుకుంటారు. అలాగే భాగస్వామ్యాలు కూడా వీరికి బాగున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. గ్రహస్థితి బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగున్నాయి. భూ సంబంధమైన వ్యాపారాలు బాగున్నాయి. ఇంజనీరింగ్ వృత్తుల వారికి, డాక్టర్ వృత్తుల వారికి, కళారంగం వారికి చాలా బాగుందన్నమాట చెప్పబడుతుంది. శుభకార్యాలకు వీరు కూడా అనేక శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలు చేస్తారు. వీరికి మంత్రి అంత స్థితిలో ఉంటారు.
కుటుంబంలో మంత్రి అంత స్థితిలో ఉంటారు. అన్యోన్యత కలిగి కుటుంబ సభ్యులు ಎಲ್ಲರೂ వారికి సహకరిస్తారు. కుటుంబం అన్యోన్యత కలిగి ముందుకెళ్తారు. అయితే ఆరోగ్య విషయంలో చూసుకోవాల్సి వస్తే వీళ్ళకి ఈ రాశి వారికి పంజరానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు అంటే ఊపిరితిత్తులు, జ్వరాలు, విష జ్వరాలు రావడానికి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అలాగే శ్వాసకోశ రక్తాలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. అలాగే ఈ వారాంతంలో వీరు గుళ్ళు గోపురాలకు కానీ ఏదైనా ఒక పాఠశాలకు కానీ సంఘంలో ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలకి వీరి చేతితో ఇచ్చిన రుణాలు చాలా మంచి పేరు తీసుకొస్తాయి. ఒక శిలాఫలకం మీద వారి పేరు లిఖించబడే విధంగా ఈ జాతకులు డబ్బుని శుభ కార్యక్రమాలకి సంఘంలో వినియోగిస్తారు, సంఘ గౌరవాలు పొందుతారు. అయితే అష్టమాధిపతి రవి అవ్వటం వల్ల ఉచ్చస్థితిలో ఉన్నాడు మేషంలో రవి, మంచిదే. కాకపోతే రాహు కలయిక వల్ల చాలా జాగ్రత్త. రవి రాహుల కలయిక తండ్రికి, మామకి, మేనమామకి తప్పనమాట ఈ మకర రాశి వారికి కూడా చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వీరికి ఈ మకర రాశి వారికి దక్షిణ దిక్కు ప్రయాణాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా తూర్పు దిక్కు ప్రయాణాలు కూడా బాగున్నాయి. ఈ రెండు వైపు ప్రయాణాలు చాలా మంచిగా చేస్తాయి. నలుపు రంగులు, రోజ్ కలర్స్ దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఈ వారం. వీరు ఈ వారం శని భగవాన్ని పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి వీరు కూడా తరచూ మీకు నచ్చినన్ని వారాలు ఈ ఏలినాటి శని ఉన్నారు కాబట్టి మీరు ప్రతి శనివారం రాహుకాల సమయంలో నిమ్మడొప్పల్లో దుర్గామాతను నిమ్మడొప్పల్లో దీపాలు వెలిగించి దుర్గామాతను ఆరాధించండి. ఆ దుర్గామాతకి ఇష్టమైనటువంటి మినుముతో చేసినటువంటి పదార్థాలు సముచితంగా సమర్పించి ఆమె ఆశీస్సులు, ఆ దుర్గామాత ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే గురువును కూడా గౌరవించాలి. మామ, తండ్రి, మేనమామ వీళ్ళని గౌరవిస్తే చాలా మంచిది. తండ్రి, మామ, మేనమామ. అలాగే వీరి సంతానం విషయంలో కొద్దిగా వీరికి సంతానం ఉంటే కనుక సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది కూడా చిన్నపిల్లలు అయి ఉంటే కనుక తరచూ ఆరోగ్య సమస్యలు వస్తాయి. సంతాన విషయంలో ఏ చిన్న విషయం వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చెప్పబడుతుంది. వీరికి అదృశ్య సంఖ్య 5. తదుపరి మనం కుంభరాశి గురించి చెప్పుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి. పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఏదో వచ్చేస్తుంది విజయం అనేసి అశ్రద్ధ వలదు. విద్యార్థులు కూడా చాలా కష్టపడాలి. ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఎందువల్లంటే విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి, ప్రైవేట్ విద్యా సంస్థలో కానీ గవర్నమెంట్ సంస్థలో కానీ, పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది, టెన్షన్స్తో కూడా ముందుకెళ్తారు. విద్యార్థులకి, ఉపాధ్యాయుల ఎదురుకి ఈ వారం టెన్షన్తో కూడుకున్నట్టుగా ఉంటుంది. చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. తగు జాగ్రత్త ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు బాగానే ఉన్నాయి. గృహ సౌఖ్యాలు ఉన్నాయి. గృహంలో నిత్యావసరంగా మనకు ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కుంటారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మనోవాంఛ నెరవేర్చుకుంటారు. పూర్వాజితాన్ని ఖర్చు చేసినా సరే కొత్తగా స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులను వాటిని ఖర్చు చేసి వాటిని అమ్మైనా సరే నూతనంగా వస్తువాహనాలు కానీ గృహాలు కానీ ఏర్పరచుకునే అవకాశం కనపడుతుంది. వీరి సంతానం మంచి స్థితిలో ఉంటారు. వీరి సంతతి కూడా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులతో ఫలానా వారు అమ్మాయి బాగున్నారని చెప్పబడే విధంగా ఈ కుంభరాశి వారి సంతానం మంచిగా ముందుకెళ్తుంది జరుగుద్ది. అయితే అన్యులతో మైత్రి వల్ల, అలాగే కొత్తగా ఏర్పడిన పరిచయాల వల్ల వారితో మనం తగు జాగ్రత్తగా వెళ్తే వారితో సహాయ సహకారాలు అన్యుల వల్ల
కొత్తగా ఏర్పడిన పరిచయ స్నేహితుల వల్ల కూడా సహాయ సహకారాలు వీళ్ళకి మెండుగా లభిస్తాయి. మనం ఎంతవరకు తీసుకోవాలో వాళ్ళతో అంతే రీతిని మనం ఎంతవరకు వాళ్ళ నుంచి తీసుకోవాలో సహాయం అంతవరకు తీసుకుని ముందుకెళ్తే కనుక అన్యుల సహాయ సహకారాలు వారి మాటలు మనకి ఉపయోగపడతాయి. అదేవిధంగా వీరి సోదరీ వర్గీయులకు తక్కువ, అలాగే మరదలు వదిన గారు సోదరిమణికి ఏదైతే ఉన్నారనుకోండి, వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో కూడా తగు జాగ్రత్తగా నడుచుకుని ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. సత్సంతానవంతులు అవుతారు. సంతాన యోగం ఉంది ఈ వారంలో కొంతమందికి, ఈ రాశి వారికి. అలాగే వివాహాలు అవుతాయి, అనుకున్న పనులు అవుతాయి, అనేక శుభ కార్యక్రమాలు చేస్తారు, శుభ కార్యక్రమాలకు వెళ్తారు, దైవ దర్శనాలు ఉన్నాయి. మామ, మేనమామ, తండ్రి ఈ సంబంధికులతో సహాయ సహకారాలు ఉంటాయి. అయితే వీళ్ళు ఏలియన్స్లో ఉన్నారు కాబట్టి, ప్రారంభమైంది కాబట్టి, వీరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వారం వీలున్నంత వరకు ప్రతి వారం దుర్గామాత పూజలు రాహుకాలం సమయంలో చేస్తే చాలా మంచిది. అలాగే గురుగ్రహ పూజలు కూడా మంచివి. గురువుని ఆరాధించడం మంచిది. గురువుని వదలకూడదు. ఈ సంవత్సరాంతం గురు బలం ఉంది, శని బలం అంతగా లేదు, ఏలినాటి శని ఉన్నారు కాబట్టి శని పూజలు, శివ పూజలు, దుర్గామాత పూజలు, అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం, ఆయన దర్శించుకోవడం, ఆయన పూజించుకోవడం మంచిది. ఈ రాశి వారికి పడమ దిక్కు ప్రయాణాలు చాలా బాగుంటాయి. ఈ వారం పడమ దిక్కు ప్రయాణాలు చేస్తారు. పసుపు రంగులు వీరికి చాలా మంచి సౌఖ్యాన్ని ఇస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వారం వీళ్ళకి బాగానే ముగుస్తుందన్నమాట చెప్పబడుతుంది. వీరి అదృష్ట సంఖ్య 9. తదుపరి మనం మేన రాశి గురించి చెప్పుకున్నాం. ఈ మేన రాశి వారికి ఈ వారం గ్రహస్థితిని బట్టి చూస్తే మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. బుద్ధిమాంద్యం, చంచలత్వం, మనోవైకల్యత ఉంటాయి. తరచూ భయానికి గురవుతుంటారు. ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి. రుణాలు చేస్తారు. అయితే సంఘ జీవన విధానంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అందరికీ సహాయ సహకారాలు చేస్తారు. వీరు కూడా సహాయ సహకారాలు ఎదుటివారి ద్వారా పొందుతారు. అలాగే వీరు అనేక శుభకర్మాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే దైవ దర్శనాలు, గుళ్ళు గోపురాలకు వెళ్తాం జరుగుతుంది. అయితే కొద్దిగా వీరికి సోదర కళత్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరునితో అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిద్దరితో స్పర్ధలు, సమస్యలు, చికాకులు రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులకి మంచి కాలమే, మంచి స్థితిలోకి వెళ్తారు. అలాగే వీరి సంతతి కూడా మంచి స్థితిలోకి వెళ్తారు. సంతానం ద్వారా సౌఖ్యాలు, లాభాలు ఉన్నాయి. అయితే సంతానానికి మొదటి 2 రోజుల కాలం పాటు సంతానానికి ఆరోగ్య లోపాలు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో వీళ్ళు సఫలీకృతులు అవుతారు. అదేవిధంగా ఈ జాతకులు వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగడానికి అగ్నికి దూరంగా ఉండాలి. స్టవ్ దగ్గర, వాటి దగ్గర, అలాగే పరికరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ గ్రహస్థితి బట్టి, ఈ కుజ గ్రహస్థితి బట్టి అగ్ని ప్రమాదాలు, వాహన విషయాలని చెప్పాను కదా, అలాగే ఇదంతా కుజ గ్రహస్థితి బట్టి చెబుతున్నాను. కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. అలాగే మూత్ర సంబంధమైన అనారోగ్యాలు, స్త్రీ ఋతు సంబంధమైన అనారోగ్యాలు కూడా ఉంటాయి. గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది వారికి. చర్మ సంబంధమైన అనారోగ్యాలు, ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జలుబు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం షేర్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. గృహ సౌఖ్యాలు ఉన్నాయి. నూతన గృహాలు కొనడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పానే కానీ చాలా విషయాల్లో
మంచి ఉంది చెడు ఉంది అనేది ఉండటం వల్ల రెండు ఉండటం వల్ల మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. మంచి చెడు రెండు చవి చూస్తారు. ఆరోగ్య విషయం అయితే ఏదైనా గృహ విషయాలు అయితే ఏదైనా విద్యార్థులు అయితే విద్యల్లో కానీ దాంపత్య విషయంలో భాగస్వామితో కానీ అలాగే అన్నదమ్ములు ఉంటే కనుక సోదరుడితో స్పర్ధలాడడానికి అన్నమాట మరొకసారి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఉత్తర దిక్కు ప్రయాణాలు ఉన్నాయండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి. పసుపు రంగులు బాగా కలిసి వస్తాయి. నిత్యం వీరు గురువును పూజించాలండి. గురువును పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పాల్సి వస్తే గురువు అంటే తండ్రే కావచ్చు, తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, మామయ్య కావచ్చు, మేనమామ కావచ్చు, బాబానే కావచ్చు, అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి గురువే కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామైనటువంటి భర్త అయినా కావచ్చు. భర్తను కూడా పూజిస్తే మంచి విధానం చెప్పబడుతుంది. వీరి అదృష్ట సంఖ్య 1 అనేది చెప్పబడుతుంది. మొత్తం మీద ఈ వారం గ్రహస్థితి ఈ 12 రాశుల వారికి ఈ విధంగా ఉంది. నా పరిజ్ఞానాన్ని సాగించేంత మేరకు, నేను నేర్చుకున్న విద్య మేరకు, నా గ్రహ పరిశీలనానంతరం, గ్రహచారానంతరం ఏదో చెప్పడం జరిగింది. అంతేగాని ఏదో పుక్కిటి పురాణం నోటికి వచ్చింది మాట్లాడటం కాదు. 12 రాశుల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహస్థితిని బట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు చెప్పడం జరిగింది. మంచి అనేది ఎలా చెప్పానో చెడు కూడా అదే విధంగా ఉంటుంది. నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగో అలాగే మంచి చెడు అనేది ఉంటాయి. చెడు వచ్చినప్పుడు ఏం చేయాలో, ఏ అనారోగ్యం వస్తుందో చెప్పాను, ఏ దేవుణ్ణి పూజించాలో, ఏం చేయాలో అని చెప్పాను. కొద్ది ఆ రెమెడీస్తో ఏదైతే గురువు కానీ శని కానీ బలం లేదని చెప్పాను, రాహు బలం లేదని చెప్పాను, అలాగే శని భగవానుడికి